శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి అనువదించారు. ఆ పురాణ గ్రంథాన్ని చదువుతున్నాం. షష్ఠ స్కంధంలో ఉన్నాం. వృత్రాసురుడు దేవలోకాన్ని ఆక్రమించాక దేవతలందరూ కలిసి మాయోపాయంతో వృత్రాసురుడి వధను చేయడం జరిగింది. దేవేంద్రుడు, మహావిష్ణువు ఇద్దరు కలిసి వృత్రాసురుడిని వధించారు. వృత్రవధను కనులారా చూసి ఇంద్రుడి అర్చనలు అందుకొని విష్ణుమూర్తి వైకుంఠపురానికి వెళ్ళిపోయాడు. చేరుకున్నాడే కానీ మనస్సు ఆందోళన పడుతోంది. నైమిసారణ్యంలో ఉన్న సౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్తున్నారు. అలాగే వ్యాస భగవానుడు ఈ గాథను జనమేజయుడికి వివరిస్తున్నాడు. ఇంద్రుడు మనస్సులో భయపడుతూ అమరావతికి చేరుకున్నాడు. తప్పు చేశాను అనే భావన. సంధి కుదిర్చిన మహర్షులందరూ కూడా పశ్చాత్తాపడడం మొదలెట్టారు. వాళ్ళు భయపడ్డారు. ఎందుకు అంటే మహర్షుల మాటలు నమ్మి వృత్రాసురుడు ఇంద్రుడితో స్నేహం చేసుకున్నాడు. ఎంత మహాపాపం చేశాము! వృత్రాసురుడిని వంచాం కదా. మనం మునులము, మనం మహర్షులము. కానీ ఇప్పుడు ఆ పదాలకు తగం కాక తగం. మన మాట మీద నమ్మకంతో కదా వృత్రుడు ఇంద్రుడితో స్నేహం చేశాడు. ఇంద్రుడేమో విశ్వాసఘాతకుడు అయ్యాడు. ఇంద్రుడితో సాంగత్యం వల్ల మనం కూడా విశ్వాసఘాతకులం అయ్యాము. ఏమిటి, ఎందుకు మనకి మమకారం? ఎంత తప్పు చేశాం? సర్వానర్థాలకు సర్వ పాపాలకు మమకారమే కదా మూల కారణం. ఇంద్రుడి పట్ల ప్రేమతో శపథాలు చేయించి మరీ వృత్రాసురుణ్ణి మోసగించాము, అన్యాయం చేశాము. పాపాత్మలకు ఆలోచన అందించినవాడు, సలహా చెప్పినవాడు, ప్రేరేపించినవాడు, వారి పక్షాన నిలిచినవాడు ఆ పాపంలో నిశ్చయంగా సమానంగా భాగస్వామి అని పెద్దలు చెప్తుంటారు కదా. మంత్రకృద్బుద్ధి దాత చ ప్రేరక పాపకారిణాం పాపభాగ్ సభవేన్నూనం పక్షకర్త తథైవ చ. ఇంద్రుడికి సహాయపడ్డాడు కనుక ఈ మహాపాపంలో విష్ణుమూర్తికి కూడా భాగం ఉంది. అయ్యో, స్వార్థం ఎంతటి వాడితో అయినా ఎలాంటి పాపాన్నైనా చేస్తుంది కదా. స్వార్థపరుడు భయపడడు, సిగ్గుపడ్డు. ఇంద్రుడితో చెయ్యి కలిపి శ్రీ మహావిష్ణువు కూడా నింద్యుడయ్యాడు. నూనం స్వార్థ పరఃప్రాణి నపాపాత్ర సమస్నుతే హరిణ హరి సంగేన సర్వథా దుష్కృతం కృతం. పురుషార్థాలు నాలుగింట్లో రెండు అంతరించి రెండు జీవించినట్లయింది. మొదటిది చివరిది ముల్లోకాల్లోనూ బహు దుర్లభం కదా. అర్ధకామాలే అందరికీ సమ్మతమైనవి, ప్రశస్తమైనవి కూడా. ధర్మం ధర్మం అంటూ మహానుభావులైన గొంతు చించుకోవడం వట్టి దంభమేమో. ఆచరణలోకి వచ్చేసరికి వారు కూడా అర్ధకామాలకు లొంగిపోతారు. ఇంతే కదా మా ప్రవర్తన వల్ల తేలింది అనుకుంటున్నారు మహర్షులు. అర్ధకామౌ ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతా ప్రియౌ ధర్మం ధర్మేతి వాగ్వాద దంభోయం మహతామపి. ఇలా మునీశ్వరులందరూ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. నిరుత్సాహంగా, విమనస్కంగా తమ తమ ఆశ్రమాలకు మెల్లగా చేరుకున్నారు. ఇంద్రుడి చేతిలో వృత్రుడు అన్యాయంగా మరణించాడు అన్న దుర్వార్త తెలిసి తండ్రి త్వష్ట దారుణంగా రోధించాడు, దుఃఖించాడు, పరితపించాడు. క్షణంలో ఒక నిర్వేద భావం అలుముకుంది. పుత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కళేబరాన్ని చూసి బావురమన్నాడు. కాసేపటికి తేరుకొని తనలో తానే ఓదార్చుకున్నాడు. శాస్త్రీయంగా ఉత్తర క్రియలు జరిపించాడు. నదీ జలాలలో స్నానం చేసి పుత్రుడికి నీళ్లు వదిలేశాడు. శోకం పట్టలేక మిత్రఘాతకుడైన దేవేంద్రుణ్ణి ఒక్క పెట్టున శపించాడు. శపథాలతో మోసగించి నా పుత్రుణ్ణి సంహరించినట్లే ఇంద్రుడు కూడా మహా దుఃఖాన్ని పొందుగాక
అని శపించి త్వష్ట అక్కడ నిలవలేక మేరు శిఖరానికి వెళ్ళిపోయాడు. తీవ్ర నియమాలతో చండ ప్రచండంగా తపస్సు చేస్తున్నాడు. వ్యాస భగవానుడు ఈ కథని జనమేజయుడికి చెప్పి ఒక క్షణం ఆగారు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, పితామహ, వృత్రుణ్ణి సంహరించిన దేవేంద్రుడు ఏ అవస్థ పొందాడు? సుఖపడ్డాడా, దుఃఖపడ్డాడా? ఆ ఒక్క ముక్క నాకు తెలియచేయండి అన్నాడు. వ్యాస భగవానుడు చెప్పడం మొదలెట్టారు. జనమేజయ, ఏమిటి అలా అడుగుతున్నావు? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది ఎవ్వరికైనా ఎంతటి వారికైనా తప్పదు. బలవంతులో బలహీనలో, అల్పమో అధికమో కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. దేవతలకైనా మానవులకైనా దానవులకైనా ఇది తప్పదు. అసలు ఇంద్రుడికి ఇలాంటి ఆలోచన చెప్పినవాడు శ్రీ మహావిష్ణువు కదా. పైగా వజ్రాయుధంలో ప్రవేశించి వృత్రవధకు తానే సహకరించాడు కదా మహావిష్ణువు. కానీ పాపం దేవేంద్రుడికి పండింది. ఆపదల్లో ఇరుక్కునేసరికి శ్రీ మహావిష్ణువు అటువైపు కూడా రాలేదు. ఎందుకు అంటే దేవేంద్రుడి సమస్య ఇది. దేవేంద్రుడి కోరిక మీదే మహావిష్ణువు వచ్చాడు. దైవమే ప్రతికూలిస్తే ఇంకెవడ ఆదుకుంటాడు? తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సేవకుడు, మిత్రుడు, పుత్రుడు ఎవ్వరూ సహకరించలేరు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. పాపపుణ్య ఫలాలకు ఎప్పుడూ భోక్త, కర్త రెండు కూడా ఒకళ్ళే. అప్పుడు జనమేజయుడికి చెప్పడం మొదలెట్టారు వ్యాస భగవానుడు. ఓ జనమేజయ, ఇంద్రుడిలో చాలా అశాంతి వచ్చింది. వృత్రుణ్ణి సంహరించిన నాటి నుంచి ఇంద్రుడు నిస్తేజస్కుడు అయిపోయాడు. ఆయనలో ఉండే తేజస్ అంతా పోయింది. దేవతలు కూడా అతన్ని బ్రహ్మహంత అని చాటు మాటున నిందించడం మొదలెట్టారు. ఒట్టు వేసి శపథాలు చేసి మైత్రి కుదుర్చుకుని గాఢంగా విశ్వసించిన మిత్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా సంహరించాడు అంటే ఎంతటి క్రూరుడో కదా అని విమర్శిస్తున్నారు. ఇతడా మన నాయకుడు, ఇతడా మన పాలకుడు అంటూ దేవ, గంధర్వ, యక్షజాతుల వారు అందరూ కూడా విస్తారంగా చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు కలిసినా ప్రతి చోట గోష్ఠులలో, ఉద్యానవనాల్లో ఇవే మాటలు. వేదాలు చదువుకున్నారు మునీశ్వర్లు, ఏం లాభం? వాటిపై ప్రమాణ బుద్ధి విడిచిపెట్టి వృత్రాసురుణ్ణి మోసం చేశారు, నమ్మించారు. ఎంత దారుణం! ఇది మునీశ్వర్లకు తగునా? వేదమతం విడిచిపెట్టి సౌగత మతం స్వీకరించారా? వీళ్ళు అందరూ కలిసి కుట్ర పన్నకపోతే వృత్రాసురుడు మరణించేవాడు కాదు అని ఇలాగా దేవలోకం అంతటా కూడా దేవతలందరూ చర్చించుకుంటున్నారు. కొంతమంది రహస్యంగా చర్చిస్తున్నారు, కొంతమంది బహిరంగంగా తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి. ఇంద్రుడు తన కీర్తికి కళంకాన్ని తెచ్చిపెట్టే ఈ కథలన్నీ తెలుసుకున్నాడు, స్వయంగా కూడా విన్నాడు. కీర్తి పోయాక ప్రాణాలు ఉండి ఏం లాభం? వాడి బతుకు ఒక బతుకేనా, కుళ్ళు బతుకు అనుకున్నాడు ఇంద్రుడు. శుశ్రౌవేంద్రోపి వివిధ స్వకీర్తే హానికారకా యస్య కీర్తిర్హతార్లోకే దిక్తస్వైవ కుజీవితం. ఒకప్పుడు ఇంద్రజుమ్నుడు అనే రాజర్షి ఉండేవాడు. అతను దారి వెంట వెడుతుంటే శత్రువు కూడా చిరునవ్వులు చిందించేవాడు. అంతటి వాడు సైతం తాను సంపాదించుకున్న సత్కీర్తి రసించడంతో స్వర్గం నుంచి పతితుడైపోయాడు. ఇంకా పాపాత్ముల పతనం గురించి చెప్పాలా? చిన్న అపరాధంతో యయాతి పతితుడైపోయాడు. 18 యుగాల పాటు ఎండ్రకాయగా జీవితం గడపాల్సి వచ్చింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి అనేక జన్మలు ఎత్తవలసి వచ్చింది. వామనుడై బలిచక్రవర్తిని యాచించాల్సి వచ్చింది. రాముడై సీతా విరహంతో అడవుల పాలు కావాల్సి వచ్చింది. అలాగే ఇంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్య పాతకంతో మనశ్శాంతిని కోల్పోయాడు. కొలువు తీరడం మానేశాడు, ముఖం చెల్లడం లేదు. భయంతో నిశ్వసిస్తూ నిశ్చేతనుడై నిరంతరం ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు. పిలిచినా కుదిపినా పలుకు ఉలుకు లేదు. శచీదేవికి ఇదంతా వింతగా కనిపించింది, కంగారు పడింది. శచీదేవి ఇంద్రుడితో అంటోంది, ప్రభు, ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? మీ శత్రువు వృత్రాసురుడు మరణించాడు కదా, నిశ్చింతగా ఉత్సాహంగా ఉండాల్సింది పోయి దిగాలుగా బెంగగా ఉంటున్నారు ఎందుకు? మీ మనస్సులో ఏముందో బాధ చెప్పండి. ఈ నిట్టూర్పులేమిటి? ఈ పరధ్యానం ఏంటి? వృత్రుడి కన్నా బలవంతుడైన శత్రువు ఇంకెవరైనా మిగిలిపోయాడో? ఏమిటి కారణం అని చాలా ప్రేమగా లాలనగా అడిగింది ఆవిడ.
అప్పుడు ఇంద్రుడు భార్యతో చెప్పాడు, ఓ మహారాణి, నాకు ఇంకా శత్రువులు ఎవరూ లేరు, ఆ భయం కూడా లేదు. కాకపోతే శాంతి లేదు, సుఖం లేదు. ఎందుకు అంటే బ్రహ్మహత్య మహాపాతకానికి భయపడుతున్నాను. గుమ్మం దాటి వెళ్ళలేకపోతున్నాను. నందనవనంలో ఆనందం దొరకడం లేదు. అమృతం రుచించడం లేదు. ఇంట్లో కూడా సుఖం కనిపించడం లేదు. గంధర్వ గానాలు, అప్సరసల నృత్యాలు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, అయినా శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఏం చెయ్యని చెప్పు? ఎక్కడికి పోను? సుఖము శాంతి లభించే మార్గం ఏదన్నా ఉందా అని తెలియక పరితపిస్తున్నాను అంటూ ఆవేదనని వెళ్ళబోసుకున్నాడు. ఇంద్రుడు ఇంకా అక్కడ ఉండలేక, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ఆ క్షణంలోనే ఇల్లు వదిలేసి మానస సరోవరానికి వెళ్ళిపోయాడు. భయార్తుడై, శోకకర్షితుడై ఒక పద్మనాళంలో దూరి దాక్కున్నాడు. సర్పంలాగా నీటిలోనే నివసిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నహుషుడికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు. సింహాసనం విడిచిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు అనే వార్త వైకుంఠంలో గుప్పుమంది. అరాచకత్వం ఏర్పడింది అని దేవతలందరూ దిగులు చెందారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు మరింతగా భయభ్రాంతులయ్యారు. రకరకాల ఉపద్రవాలు చెలరేగాయి. వర్షాలు లేక కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. భూగోళం అంతా వైభవం కోల్పోయింది. నదులు ఇసుక పర్రలు అయిపోయాయి. చెరువులు ఇంకిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన దేవతలు, ఋషులు సమావేశమై తీవ్రంగా చర్చించి అరాచకత్వాన్ని తొలగించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నహుషుడిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. దేవేంద్రుడిగా ప్రకటించారు. నహుషుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడే అయినా ఆ పదవిలో కూర్చునేసరికి రజోగుణం ప్రకోపించింది. విషయాసక్తుడయ్యాడు. మన్మధుడికి దాసుడయ్యాడు. ఉద్యానవనాల్లో అప్సరసలతో కామక్రీడల్లో మునిగి తేలుతున్నాడు. అలా మునిగి తేలుతున్నప్పుడు శచీదేవి గుణగణాలను గురించి విన్నాడు. మనస్సు ఆవిడ మీదికి వెళ్ళింది. తప్పు చేయడానికి ఏదో ఒక కారణం ఉండాలి. ఋషులను పిలిచి అడిగాడు, ఏంటిది? నేను దేవేంద్రుణ్ణి కదా, ఇప్పుడు దేవతలందరికీ ఇంద్రుణ్ణి, మరి శచీదేవి నన్ను ఎందుకు సేవించడం లేదు అని అడిగాడు. ఎందుకని? మీరంతా కలిసి నన్ను ఇంద్రుణ్ణి చేశారు కదా, నేను ఇప్పుడు మీకు, దేవతలకు, దిక్పాలకులకు అధినాయకుణ్ణి కదా, నన్ను రంజింప చేయడం మీ కర్తవ్యం. నేను ఇంద్రుణ్ణి, శచీదేవి నా దగ్గరికి పంపించండి, ఈ రోజే నా మందిరానికి రావాలి, నన్ను సేవించాలి అని ఆనతి ఇచ్చాడు. మహర్షులందరూ కూడా అవాక్కైపోయారు. ఎంతటి దుర్మార్గపు ఆలోచన వచ్చింది నహుషుడికి! ఎంతగానో ఆలోచించారు. ఏ ఉపాయము తట్టలేదు. చేసేది లేక మెల్లగా శచీదేవి దగ్గరికి వెళ్ళారు. వినయంగా నమస్కరించారు. చాలా సిగ్గుపడుతూ, జంకుతూ శచీదేవితో ఇలా అన్నారు, ఓ ఇంద్రపత్ని, ఆవిడ కూడా, శచీదేవి కూడా అమ్మవారి అంశ. ఈ నహుషుడు మరీ దుర్మార్గుడు అయిపోయాడు, దురాచారుడు అయ్యాడు. ఇప్పుడు నిన్ను కోరుతున్నాడు, మా మీద చిందులు తొక్కుతున్నాడు. ఏం చెయ్యము? అతనికి అధీనులం కదా, ఇంద్రుడిని నేను చేశాం కదా అన్నారు. ఆ మాటలు విని శచీదేవి భగ్గుమంది, భయపడింది, అసహ్యించుకుంది. అన్నీ మనసులో అణుచుకొని త్వరగా బృహస్పతి ఇంటికి వెళ్ళింది. నహుషుడి నుంచి రక్షించమని శరణు వేడింది. దేవగురుడు అభయం ఇచ్చాడు. బృహస్పతి అన్నారు, అమ్మా శచీదేవి పుత్రి, భయపడకు. నహుషుడి బారిని పడకుండా నిన్ను నేను కాపాడుతాను. ఇది సనాతన ధర్మం. శరణాగతుల్ని శత్రువుకి అప్పగించేవాడు నరాధముడు. వాడు నరకానికి పోతాడు, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. నేను అలాంటి పొరపాటు చెయ్యను. అభయం ఇచ్చాను అంటే రక్షించాను అన్నమాటే. ధైర్యంగా ఉండు అన్నాడు. అని శచీదేవికి బృహస్పతి రక్షణ కల్పించాడు అని ఆ సమాచారం నహుషుడికి తెలిసింది. నహుషుడికి చాలా కోపం వచ్చింది. మదన తాపం మరింత ప్రజ్వరిల్లింది. దేవతలను పిలిచి ఈ నేరానికి బృహస్పతిని సంహరించాలి అన్నాడు. ఈ మూఢుడు ఇంద్రానికి తన ఇంట్లో శరణం ఇస్తాడా? ఎంత అహంకారం! నన్నే ఎదిరిస్తాడా అంటూ విరుచుకుపడ్డాడు. ఋషులు, దేవతలు విస్తుపోయారు. ఎందుకంటే దేవేంద్రుడు ఎప్పుడు బృహస్పతిని చాలా గౌరవించాడు. సౌమ్యంగా నచ్చడెప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఓ రాజేంద్ర, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో. ఎంతటి వారికైనా పాపబుద్ధి పనికిరాదు. పరకాంతలను వాంఛించడం మహాపాపం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందులోనూ శచీదేవి మహాసాధ్వి. భర్త జీవించి ఉండగా మరొకడిని ఎలా భర్తగా స్వీకరిస్తుంది?
ఇప్పుడు నువ్వు ముల్లోకాలకు అధిపతివి కదా, ధర్మబద్ధంగా లోకాలను పరిపాలించాల్సిన వాడివి కదా, నువ్వే అధర్మానికి పాల్పడితే ఇంకా ఈ లోకంలో ధర్మం అనేది నిలుస్తుందా? శిష్టాచారాలను కాపాడడం ప్రభువుల కర్తవ్యం కదా. అందువల్ల ఒకసారి ధర్మం గురించి ఆలోచించు అని దేవతలందరూ ఏం చెప్తున్నారంటే, శచీదేవి కంటే అందగత్తెలు ఈ దేవలోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళతో సేవలు చేయించుకో. అంతేకాక స్త్రీ పురుషులకు పరస్పరం అనురాగం ఉండాలి. అది ఇద్దరిలో ఏ ఒక్కళ్ళకి లేకపోయినా ఆ కలయిక ఆనందప్రదం కాదు. అందుకని అసలు పరకాంతను అనుభవించాలన్న ఆలోచనే తప్పు. విరమించుకో. ఉత్తమోత్తమమైన దేవేంద్ర పదవిని అధిష్ఠించావు, ఎంతో పుణ్యం చేశావు, ఎన్నో యజ్ఞయాగాలు చేశావు. దానికి తగ్గట్టు సద్భావంగా, ఉన్నతంగా, ఉదాత్తంగా ప్రవర్తించడం అవసరం. అలవర్చుకో. పాపాల వల్ల అభివృద్ధులన్నీ నశిస్తాయి, పుణ్యాల వల్ల మరింతగా అభివృద్ధి చెందుతాయి. అందుకని పాప చింతను విడిచిపెట్టాయి, మంచి ఆలోచనలు చేయి, ఇది అందరికీ క్షేమదాయకం అని చెప్పారు. బుద్ధిక్షయస్తు పాపేన పుణ్యేన అతి వివర్ధనం తస్మాత్ పాపం పరిత్యజ్య సన్మతిం కురు పార్థివ. ఈ ఋషుల ఉపదేశం నహుషుడికి నచ్చలేదు, వాదానికి దిగాడు. ఋషులారా, మంచి ఉపదేశం చేశారు, కానీ లోగడ మీ దేవేంద్రుడు మరి తప్పులు చేసినప్పుడు మీరు మాట్లాడలేదేంటి? గౌతముడి భార్య అహల్య దగ్గరికి దేవేంద్రుడు వెళ్ళాడు కదా, తప్పు చేశాడు కదా. బృహస్పతి ఇల్లాలని చంద్రుడు తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు కదా, అప్పుడు మీరందరూ మాట్లాడకుండా ఈ నీతులు ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? ఎవరికైనా నీతులు చెప్పడం తేలికే, వినేవాడు ఉండాలే, కానీ ఆ విషయంలో మీరందరూ కూడా ఘనపాటులే, ఆచరించి చూపించే ఉపదేశకులు లేరు. పరోపదేశే కుశల ప్రభవంతి నరాఖిల కర్త చైవోపదేష్టాచ దుర్లభ పురుషో భవేత్. అందువల్ల ఇలాంటి ఉపదేశాలు నాకు చేయకండి. శచీదేవి నా దగ్గరికి వచ్చేట్టు చూడండి, అందుకు బహుమతిగా మీరు ఆశ్చర్యపోయే హితం చేస్తాను, దేవతలను కూడా ఆనందపరుస్తాను. ఇది మీకు, ఇది నాకు అంటూ దేవతలకు సుఖప్రదమైన మార్గాన్ని చూపిస్తాను. ఎలా జరిగినా నేను సంతోషించను, ఇది సత్యం. బతిమాలు ఒప్పిస్తారో బలాత్కారంగా తెప్పిస్తారో మీ ఇష్టం, ఆవిడిక్కడికి రావాల్సిందే అన్నాడు నహుషుడు. ఈ నహుషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి దేవతలు మునులు భయపడిపోయారు. వీడు దుర్మార్గుడుగా ఉన్నాడు, మొండికేశాడు, ఏమైనా చేస్తాడు అని అనుకున్నారు. ఏం చెయ్యాలి? సామోపాయంతో ఎలాగోలా ఒప్పించి ఇంద్రాణిని తీసుకొస్తాం, తొందరపడకు అని నహుషుడిని ఒప్పించారు. అందరూ కలిసి బృహస్పతి ఇంటికి వెళ్ళారు. వెళ్తూనే బృహస్పతికి సవినయంగా నమస్కరించారు. అంగీరస, ఇంద్రానికి నువ్వు రక్షణ ఇచ్చావని, మీ ఇంట్లో ఉందని ఆ నహుషుడికి తెలిసింది. ఆమెను మనం నహుషుడికి అప్పగించాలి, ఎందుకంటే అతన్ని మనమే ఇంద్రుణ్ణి చేశాం కదా. అందువల్ల శచీదేవి అతని దగ్గరికి వెళ్ళాలి అన్నారు. ఈ దారుణమైన మాటలు విన్న బృహస్పతి అంతకంటే స్థిరంగా సమాధానం చెప్పాడు. మునులారా, ఏదైనా జరగనివ్వండి, నాకు భయం లేదు. నన్ను శరణుదొచ్చిన ఈ పతివ్రతను దిక్కులేని దానిని నేను చెయ్యను అన్నాడు బృహస్పతి. అప్పుడు బృహస్పతి వాళ్ళందరూ అడిగారు, ఓ గురువుగారు, ఇంకేదైనా ఉపాయం ఆలోచించి చెప్పండి, నహుషుడు శాంతించే మార్గం ఆలోచించండి, లేకపోతే రేపటి నుంచి ఆ కోపిష్టిని తట్టుకోవడం చాలా కష్టం అన్నారు వాళ్ళు. మునుల మాటలకు బృహస్పతి సమ్మతించాడు. క్షణకాలం ఆలోచించాడు. ఉపాయం మెరుపులాగా స్ఫురించింది. మహర్షులారా, ఒక పని చేద్దాం. శచీదేవి నహుషుడిని ప్రలోభ పెడుతుంది, ఒక ఒప్పందానికి తెస్తుంది. నా భర్త ఏమయ్యాడో తెలియదు, మరణించాడు అని నిశ్చయంగా తెలియకుండా నిన్ను ఎలా వరిస్తాను? అందుకని ముందుగా అతన్ని అన్వేషించే ఏర్పాటు చేయి. అది తేలిపోతే ఇబ్బంది ఉండదు. భర్త జీవించి ఉండగా మరొకరిని వరించడం ఏకాంతకైనా భావ్యం కాదు కదా అని నహుషుడిని శచీదేవి ఒప్పిస్తుంది. ప్రస్తుతానికి గండం తప్పుతుంది. ఇలా చేద్దాం, నడవండి అంటూ శచీదేవిని తీసుకుని బృహస్పతి ఆ మునులతో బయలుదేరాడు. శచీదేవిని వెంట పెట్టుకుని తన దగ్గరకు వస్తున్న బృహస్పతి ప్రభృతులను అల్లంత దూరంలో చూశాడు. ఈ నహుషుడు ఉల్లాసంగా కేరింతలు కొట్టాడు. హే పద్మపత్ర విశాలాక్షి, ఇప్పుడు నేను నిజంగా వాసవుణ్ణి అయ్యాను. సకల లోకాలకు నన్ను అధిపతిని చేశారు కానీ ఈ దేవతలు, ఇదిగో ఇప్పుడు నీ రాకతో నా ఇంద్రత్వం
పరిపూర్ణత్వం అయింది. రా, స్వాగతం సుస్వాగతం అన్నాడు. పాపం శచీదేవి పొంగి వస్తున్న దుఃఖాన్ని గుండెలో అదుకొని భయంతో వణికిపోతూ సిగ్గుతో చచ్చిపోతూ హీనస్వరంతో పలికింది ఆవిడ. ఓ దేవేంద్ర, అన్యథా భావించద్దు. ఒక చిన్న వరం అభ్యర్థిస్తున్నాను. నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. రవంత ఓర్పు వహించు. నా భర్త ఇంద్రుడు ఉన్నాడా లేదా అనేది నాకు తీరని సందేహంగా ఉంది. అది తీరిపోతే నన్ను నువ్వు వివాహం చేసుకోవచ్చు. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నేను కానీ నువ్వు కానీ ఒక నిర్ణయానికి రావడం మనకు మంచిది కాదు అంది. బృహస్పతి ఉపాయం పారింది. శచీదేవి పలుకులకు నహుషుడు సంబరపడ్డాడు, సమ్మతించాడు. శచీదేవిని వెనక్కి పంపించేశాడు. బతుకు జీవుడా అని క్షేమంగా ఇంటికి చేరుకుంది ఆవిడ. దేవతలందరినీ సమావేశపరిచి ఇంద్రుణ్ణి వెతకండి అని ఆజ్ఞాపించింది శచీదేవి. దేవతలకు ఏం చేయాలో ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడారు. వాసుదేవ, ఇంద్రుడు కనబడడం లేదు. బ్రహ్మహత్య పీడితుడై ఎటు పారిపోయాడో ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. చాలా రోజులయ్యింది. అయినా మాకు తెలియక అడుగుతున్నాం. దేవాధిదేవ, నువ్వు చెప్పిన సలహా మేరకు నువ్వు ఇచ్చిన ఉపాయంతో వృత్రుణ్ణి సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం ఎలా అంటుకుంది? ఏమో, ఇంద్రుడికి ఏమిటి మాకేమిటి, అందరికీ నువ్వే గతి, కాపాడు మహాప్రభో అంటూ అందరూ సాష్టాంగపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ మేఘ గంభీర స్వరంతో ఇలా పలికాడు. ఓ దేవతలారా, భయపడకండి. మరొక ఉపాయం చెప్తాను, ఆచరించండి. అందరూ కలిసి అశ్వమేధ యాగం చెయ్యండి. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడవుతాడు. బ్రహ్మహత్య మహాపాతకం తొలగిపోతుంది. దానికి ఇది విరుగుడు. అశ్వమేధం చేస్తే జగదంబిక సంతోషిస్తుంది. ఇంద్రుణ్ణి తీసుకొచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెడుతుంది, రక్షణ కల్పిస్తుంది. మీరంతా నిర్భయంగా ఉండండి. జగదీశ్వరి కరుణించిందంటే బ్రహ్మహత్య ఏంటి, సకల పాపాలు తొలగిపోతాయి. నామస్మరణ చేస్తేనే చాలు. అలాంటిది ఆమెకు ప్రీతికరంగా అశ్వమేధం చేస్తే ఇక చెప్పాలా? అలాగే శచీదేవితో కూడా దేవి పూజలు చేయించండి. ఆవిడకు వచ్చిన కష్టాలను తొలగిస్తుంది జగన్మాత. నహుషుడిని సమ్మోహపరిచి వాడి పాపాలతో వాడిని నశింపజేస్తుంది. మీరు చేసే అశ్వమేధంలో ఇంద్రుడు పవిత్రుడై వెనకటి వైభవాన్ని తిరిగి పొందుతాడు, సింహాసనం అధిష్ఠిస్తాడు. త్వరలో మీ కోరిక తీరుతుంది. వెళ్ళండి, వెంటనే యాగం ప్రారంభించండి అన్నాడు విష్ణుమూర్తి. దేవతలందరూ సంబరపడ్డారు. పద్మనాళంలో దాక్కున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. విషయం చెప్పి ఓదార్చారు. వెంటనే ప్రారంభించి అశ్వమేధ యాగం చేశారు. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడయ్యాడు. తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య మహాపాతకాన్ని వృక్షాల మీదికి, నదులలోకి, భూమిపైకి, స్త్రీలపైకి వదిలేశాడు. పాపజ్వరం నుంచి పూర్తిగా విముక్తుడయ్యాడు. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ అలాగే అదృశ్యుడుగానే ఆ పద్మనాళంలో ఉండిపోయాడు. దేవతలందరూ తిరిగి స్వర్గానికి చేరుకున్నారు. ఒకరోజు శచీదేవి బృహస్పతిని అడిగింది, గురుత్తమ, అశ్వమేధం చేశామన్నారు కదా, ఇంద్రుడి పాపం తొలగించేశామన్నారు, మరి ఏడి నా భర్త కనిపించడం లేదేంటి? ఆయన దర్శన భాగ్యం లభించే ఉపాయం చెప్పండి అని అభ్యర్థించింది. అప్పుడు బృహస్పతి అన్నారు, తల్లి, నువ్వు జగదీశ్వరిని ఆరాధించాలి. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప నీకు భర్త దర్శనం లభించదు. నహుషుడిని సమ్మోహపరిచి పదవీ భ్రష్టుణ్ణి చేసి నీ భర్తను సింహాసనం ఎక్కిస్తుంది జగన్మాత. జగన్మాతను ఆరాధించు అని చెప్పి బృహస్పతి శచీదేవికి దేవీ మంత్రాన్ని ఉపదేశించాడు. శచీదేవి సకల భోగాలను పరిత్యజించి తాపసి వేషం ధరించి బలి పుష్ప ప్రదానాలతో భక్తిగా జగన్మాతను ఆరాధించింది. దేవీ మహామంత్రాన్ని ఉపాసించింది. జగదీశ్వరి సంతృప్తి చెంది సౌమ్య రూపంతో దర్శనం అనుగ్రహించింది. హంసవాహనం మీద కోటి సూర్య ప్రకాశంతో, కోటి చంద్రశీతలంగా, కోటి మెరుపులు దాల్చినట్లు ప్రత్యక్షమైంది. 4 వేదాలను ధరించి ఉంది ఆవిడ. పాశాంకుశ వరదాభయ హస్తాలతో కనిపించింది. పాదాల వరకు వేలాడుతున్న మేలిమి ముత్యాల దండ ధరించింది. 3 కన్నులతో చిరునవ్వులు చిందిస్తోంది.
బ్రహ్మాది పిపీలికా పర్యంతం సకల సృష్టిని నిర్వహించిన జగన్మాత, కరుణామృత సాగర, అనంతకోటి బ్రహ్మాండ నాయిక, పరమేశ్వరి, సౌమ్యానంతర సాంచిత స్తనద్వయ విరాజిత, సర్వేశ్వరి, సర్వజ్ఞ, కూటస్థ, అక్షర రూపిణి, ప్రసన్నురాలైంది. చక్రవల్లభ, అనుగ్రహిస్తున్నాను, వరం కోరుకో. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఎవరికీ లభించని దర్శనం నీకు అనుగ్రహించాను. నీ ఉపాసనకు సంతోషించాను, వరం కోరుకో అంది అమ్మవారు. శచీదేవి అమ్మవారికి ప్రణామం చేసి, జగన్మాత, నహుష భయాన్ని తొలగించి భర్త దర్శనాన్ని అనుగ్రహించి తిరిగి నా భర్తను ఇంద్ర పదవిలో ప్రతిష్ఠించు అని శచీదేవి ప్రార్థించింది. శచీదేవి, ఇదిగో ఇప్పుడే నువ్వు ఈ దూతికతో కలిసి మానస సరోవరానికి వెళ్ళు. అక్కడ నీ భర్త కనిపిస్తాడు. నేను త్వరలోనే నహుషుడిని సమ్మోహనపరిచి పదవీ భ్రష్టుని చేస్తాను. నీ భర్తను తిరిగి ఇంద్ర పదవిలో ప్రతిష్ఠిస్తాను. నీ కోరిక నెరవేరుస్తాను. నిశ్చింతగా ఉండు అని అభయం ఇచ్చి అదృశ్యమైంది జగదీశ్వరి. శచీదేవి దేవీ దూతిక మానస సరోవరానికి తీసుకెళ్ళింది. ఇంద్రుణ్ణి చూపించింది. శచీదేవిని దేవి చేత పంపించబడ్డ దూతిక మానస సరోవరానికి తీసుకెళ్ళింది. ఇంద్రుణ్ణి చూసి చాలా ఆనంద పరవశైంది. ఆనంద దుఃఖాల సమర్థంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శచీదేవిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. దేవి, ఇక్కడికి ఎలా రాగలిగావు? నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది? ఏ ప్రాణికి తెలియని చోట రహస్యంగా దాక్కున్నాను కదా, నువ్వెలా తెలుసుకోగలిగావు అని అడిగాడు. అప్పుడు శచీదేవి సమాధానం ఇచ్చింది. నాథ, జగన్మాత అనుగ్రహంతో తెలుసుకోగలిగాను, నిన్ను చేరుకోగలిగాను. దేవతలు ఋషులు కలిసి నహుషుడిని నీ పదవిలో కూర్చోబెట్టారు. అతడు నన్ను హింసిస్తున్నాడు, తనను భర్తగా స్వీకరించమని నిర్బంధిస్తున్నాడు. దేవతలు కూడా అతని మాటను కాదనలేక నన్ను సముదాయిస్తున్నారు. ఆడదాన్ని, ఒంటరిగా ఉన్నాను. బృహస్పతి ఉన్నాడు, కానీ అతను మాత్రం ఏం చేయగలడు? బ్రాహ్మణుడు, దుర్బలుడు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలియక దినదిన గండంగా రోజులు నెడుతున్నాను. ప్రభు, నేను గృహిణిని. నా మనస్సు ఎప్పటికీ నీకే అంకితం. పాతివ్రత్యాన్ని వదులుకోలేను. అక్కడ నాకు రక్షణ లేదు. నహుషుడు నుంచి కాపాడగలిగే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. దిక్కులేని దాన్ని అయ్యాను. విధి ఎందుకో ఇలాగ నా మీద పగబట్టింది అంటూ శచీదేవి దుఃఖం ఆపుకోలేక వలవల ఏడ్చేసింది. ఇంద్రుడు మెల్లిగా ఓదార్చాడు. ప్రియా, నాలాగానే నువ్వు మంచి రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. మనసు చిక్కబట్టుకో. నీ శీలమే నీకు రక్ష. పతివ్రతలకు పరుల రక్షణ అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అయినా ఒక ఉపాయం చెప్తాను, అది ఆచరించు. ఈసారి నహుషుడు నిన్ను నిర్బంధిస్తే గనక ఒక షరతు పెట్టు. దివ్యమైన ఋషివాహనం మీద వస్తే నిన్ను అంగీకరిస్తాను అని చెప్పు. ఇది నా వ్రతం అని చెప్పు. వాడు నీ మీద మహామోహంతో ఉన్నాడు కనుక నువ్వు ఏ షరతు పెట్టినా ఒప్పుకుంటాడు. కామాంధుడు. దేవర్షులను వాహనం మొయ్యమంటాడు. వాళ్ళ శాపాగ్నిలో నాశనం అవుతాడు. ఇలా చెయ్యి. నీకు జగదంబిక వరం ఇవ్వనే ఇచ్చింది కదా. జగన్మాత పాదపద్మాలను ధ్యానించే వారికి ఏ సంకటాలు రావు, ఎన్నడూ రావు. ఒకవేళ ఏదైనా సంకటం లాంటిది వచ్చినట్టు కనిపించినా అది మన శ్రేయస్సుకే అవుతుంది అని చెప్పాడు దేవేంద్రుడు. జగదంబా పదాస్మర్తుర్ సంకటన్న కదాచన యది జాయేత తచ్చాపి జ్ఞేయం తత్సయే కిల. అందుచేత మణిద్వీప వాసిని ఎప్పుడు మర్చిపోకు. బృహస్పతి చెప్పినట్లు నిత్యము భువనేశ్వరిని ఉపాసించు. నీకు జయం లభిస్తుంది, శుభం జరుగుతుంది, వెళ్ళిరా అని పంపించాడు. శచీదేవి ఋషివాహనం అంటే ఋషులు నహుషుడిని మోయడం, నహుషుడి పతనానికి ఇది. గుండెలు చిక్కబట్టుకుని సరాసరి నహుషుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ కామాంధుడు ఎంతగానో సంబరపడిపోయాడు. కామిని, స్వాగతం, సుస్వాగతం. నిజం చెప్తున్నాను, నా మాట నమ్ము. నేను నీ సేవకుణ్ణి, నీకు పరాధీనుణ్ణి. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నా కోరిక మన్నించి ఇలా వచ్చావు, అంతే చాలు. ఓ మితభాషిణి, ఓ శుచిస్మిత, సిగ్గుపడకు. నేను నీ భక్తుణ్ణి. నన్ను చేపట్టు. నీకు ఏది ఇష్టమో చెప్పు, అది చేస్తాను. నిన్ను సంతోషపెట్టడం కంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ప్రాధేయపడ్డాడు. శచీదేవి తన అసహ్యాన్నంతా కూడా మనస్సులో అణుచుకుని సిగ్గు పడుతున్నట్టుగా చిరునవ్వులు చిందించింది.
కృత్రిమ వాసవ అంటే నహుషుడు. ఇప్పటికే నువ్వు చేయాల్సిందంతా చేశావు, ఒక చిన్న కోరిక ఉంది, అది ఇప్పుడే మొలకెత్తింది, తీరుస్తానంటే చెప్తాను అందావిడ. శచీదేవి సందేహించకండి, అడగండి, మీకోసం ఏమైనా చేస్తాను, ఏది తెమ్మన్నా తెస్తాను, ఎంత అలభ్యమైనా సరే ఆజ్ఞాపించండి అన్నాడు వాడు. ఇంద్రాణి ఆశ్చర్యంగా విలాసంగా కనుబొమ్మలు ఎగరేసి చూపులు అల్లల్లార్చి, రాజేంద్ర చేస్తానంటున్నారు, తీరా అడిగాక కాదంటారేమో, నమ్మకం కుదరకుండా ఎలా అడగను? పైగా మీ పరిపాలకుల్లో సత్యవాదులు చాలా అరుదని విన్నాను, తరచుగా మాట తప్పుతూ ఉంటారట కదా, అందుచేత ఏదైనా ప్రతిజ్ఞ చేసి ఒట్టు వేసి నాకు నమ్మకం కలిగిస్తే తప్ప నేను అడగను అందావిడ. శపథంకురు రాజేంద్ర యత్కరోమి ప్రియంతవ రాజా నసత్యవచసో దుర్లభాయేవ భూతలే. సుందరి, నీ మాట జవదాటను, నువ్వు అడిగింది చేస్తాను. యజ్ఞాలు దానాలు చేసి నేను సంపాదించుకున్న మొత్తం పుణ్యం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏదైనా మాట తప్పితే నిస్సంకోచంగా అడుగు, పోయి నా పుణ్యం అంతా పోతుంది, ఆజ్ఞాపించు అన్నాడు. అయితే అడుగుతున్నాను, ఈ తీర్చావంటే నీకు వశం అవుతాను, ఇది నా ప్రతిజ్ఞ, విను. ఇంద్రుడికి గుర్రాలు ఏనుగులు రథాలు వాహనాలు, వాసుదేవుడికి గరుడు వాహనం, యముడికి మహిషం వాహనం, శంకరుడికి వృషభం వాహనం, బ్రహ్మదేవుడికి హంస, కుమారస్వామికి నెమలి, వినాయకుడికి ఎలక, ఇలా ఎవరి వాహనాలు వాళ్ళకు ఉన్నాయి. మరి నీకేం వాహనం ఉంది? నీకు ఒక అపూర్వమైన వాహనం ఉంటే నేను నీకు లొంగుతాను. విష్ణు రుద్ర చతుర్ముఖులకు కానీ దేవ దానవ మానవాదుల్లో ఎవ్వరికి కానీ లేని అత్యద్భుతము అపూర్వము అయిన వాహనం మీద నిన్ను చూడాలని కోరుతున్నాను. మహర్షులు మోస్తుంటే బంగారు పల్లకి మీద నువ్వు దర్జాగా వస్తుంటే చూసి ఆనందించే అవకాశం నాకు కల్పించు. ఇదే నా ముచ్చట, తీరుస్తావు కదూ, మాట తప్పవు కదూ. సకల దేవతా సార్వభౌముడిగా అప్పటికి కానీ నేను నిన్ను గుర్తించను. రాజేంద్ర, ఈ వాహనం వల్ల నీ తేజస్సు తప్పకుండా మిన్ను ముడుతుంది సుమా అంది ఆవిడ. వీడు నహుషుడు బుర్రపోయింది, జ్ఞాన దుర్బలుడైపోయాడు. ఈ మాటలు విని హాయిగా నవ్వాడు. మహాదేవి కల్పించిన వ్యామోహం తలకెక్కింది. శచీదేవిని మెచ్చుకుంటూ బదులు పలికాడు. తన్వి, నిజం చెప్పావు, నాకు అపూర్వమైన వాహనం ఉండాలి. నీలనీరద వేణి, నీ కోరిక చెల్లిస్తాను, నీ ముచ్చట తీరుస్తాను. మహామునులు పల్లకి మోసారంటే నా తేజస్సు దిగ్దిగంతాలకు వ్యాపించిందన్న మాటే కదా. అల్పశక్తిమంతులకు వాళ్ళు పల్లకి మొయ్యరు కదా. అలాగే బంగారు పల్లకీలో నీ దగ్గరికి వస్తాను. సప్తర్షులు దేవర్షులు బోయీలవుతారు. ముల్లోకాల్లోనూ నన్ను సమర్థుడిగా సర్వాధికుడిగా మహాతపస్విగా గుర్తిద్దువు కానీ అని చెప్పి శచీదేవిని పంపించేశాడు. మహామునులకు కబురు పెట్టాడు. మళ్ళీ ఏ ప్రమాదం తెచ్చిపెట్టాడో అని మునులంతా బిలబిలా వచ్చారు. మహర్షులారా, నేను ఇంద్రుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి. మీరు సిగ్గు లజ్జ విడిచిపెట్టి నా ఆజ్ఞను నెరవేర్చాలి. ఇంద్రాసనం దక్కిందే తప్ప ఇంతవరకు ఇంద్రాణి నాకు చిక్కలేదు. ఇప్పుడే పిలిచి మాట్లాడాను. మునుల వాహనం మీద వస్తే నన్ను అంగీకరిస్తాను అని ప్రేమగా చెప్పింది. అందువల్ల మీరంతా కలిసి నాకు ఈ పని చేసి పెట్టాలి. నా మనస్సు శచీదేవిని వాంఛిస్తోంది. మన్మథ తాపం తట్టుకోలేకుండా ఉన్నాను. మీరు దయతలచాలి, మిమ్మల్ని శరణు వేడుతున్నాను. ఈ అద్భుత కార్యం నిర్వర్తించి ఉపకారం చేసి పెట్టండి అన్నాడు వాడు. నహుషుడు ఇలా బతిమలాడుతుంటే అగస్త్యాది సప్తర్షులంతా దయతలిచారు. భవిష్యత్తు తెలుసు వాళ్ళకి, అంగీకరించారు. నహుషుడు ఆనందం పట్టలేకపోయాడు. శచీదేవి చేజిక్కినట్టే అని మురిసిపోయాడు. పలకి ఎక్కి కూర్చున్నాడు. మహర్షులు బోయిలై మోస్తున్నారు. వాడు కామార్తుడై ఆలస్యాన్ని తట్టుకోలేక సర్ప సర్ప అంటే నడు నడు అని అదిలిస్తున్నాడు. ముందు వైపు కొమ్ము కాస్తున్న అగస్త్యుడిని త్వరగా నడు అంటూ కాలితో శిరస్సు మీద తన్నాడు. అగస్త్యుడు లోపాముద్రాపతి, వాతాపిని భక్షించినవాడు, సముద్రాన్ని 3 గుక్కల్లో దిగమింగినవాడు. అగస్త్యుడిని కాలితో తన్నాడు నహుషుడు. కమిచీతో చరిచాడు. మనస్సు నిండా ఇంద్రాన్ని ముసురుకుంది వాడికి. మన్మథ తాపం భరించలేకపోతున్నాడు. సర్ప సర్ప అంటున్నాడు, కమిచీతో తోలుతున్నాడు. అగస్త్యుడు తట్టుకోలేకపోయాడు. ఓర్పు సహనము నశించింది. ఒక్కసారిగా అతి క్రుద్ధుడయ్యాడు. నహుషుడిని, దురాచారుడా, సర్ప సర్ప అంటున్నావు కదా, సర్పం అయిపో, 1000 సంవత్సరాల అరణ్యాల్లో పడుండు, క్లేశాలన్నీ అనుభవించు, యుధిష్ఠిరుని దర్శించి శాప విమోచనం పొందుదు గాని
అతడి నోటి నుంచి నీ ప్రశ్నలకు సమాధానాలు పొంది అప్పుడు తిరిగి స్వర్గానికి వద్దువు కాని అంటూ శాప మోక్షము రెండూ కలిపి అందించాడు అగస్త్యుడు. నహుషుడికి పట్టిన కామ పిశాచి వదిలిపోయింది. అహంకారం దిగిపోయింది. అగస్త్యుడికి నమస్కరించాడు, బహుధా స్తుతించాడు. ఆయన సర్పరూపం వచ్చేసింది. స్వర్గంలోంచి కింద పడిపోయాడు. బృహస్పతి వెంటనే మానస సరోవరానికి వెళ్ళాడు. ఇంద్రుడికి జరిగిందంతా విన్నవించాడు. ఇంద్రుడు సంతోషించి వచ్చాడు. అందరూ సకల దేవతలు మహర్షులు అక్కడికి చేరుకున్నారు. ఇంద్రుడిని ఓదార్చారు. గౌరవ మర్యాదలతో సన్మాన సత్కారాలతో స్వర్గానికి తీసుకొచ్చారు. సింహాసనంలో కూర్చోబెట్టి శాస్త్రీయంగా మళ్ళీ పట్టాభిషేకం జరిపించారు. శచీదేవేంద్రులు ఆనందంగా నందనవనాల్లో మళ్ళీ మునుపట్లాగా క్రీడించారు అని వ్యాస భగవానుడు చెప్తున్నారు. జనమేజయ, వృత్ర సంహారం వల్ల సంక్రమించిన మహాపాపాన్ని జగదీశ్వరి అనుగ్రహంతో ఇంద్రుడు ఇలా తొలగించుకొని మళ్ళీ తన పదవిని తాను పొందాడు. నీ సందేహాలకు సమాధానాలు లభించాయి కదా. ఇంద్రుడే కాదు, ఏ ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలితం అనుభవిస్తాడు. అది శుభం కానీ అశుభం కానీ కర్మఫలం అవశ్యం అనుభవించాల్సిందే అన్నాడు వ్యాస భగవానుడు. తర్వాత ఏం జరిగింది అన్నది వచ్చే సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.